అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్ ఇన్ ఇండియా రాష్ట్ర కమిటీ తరపున మన రాష్ట్రంలో 2021 సంవత్సరం నుండి 2023 సంవత్సరం మధ్యలో భూ సర్వే జరిగినది. ఈ భూ సర్వే జరిగేటప్పుడు పేద రైతులైన రెక్కాడితే గాని డొక్కాడని పేద రైతుల భూములను డీకే పట్టా భూములను పేదలుగా గుర్తించి ప్రభుత్వ భూములను వారికి అందించి వారికి డీకే పట్టాలిచ్చి ఆ రైతుల్ని ఆదుకునే క్రమంలో మరి భూ సర్వే జరిగేటప్పుడు ఈ పేద రైతుల పేర్లను వెబ్ ల్యాండ్ నుంచి తొలగించడం జరిగింది. ఆ తొలగించటం వలన ఈ పేద రైతులు బ్యాంకు రుణాలు గాని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు గాని ఈ పేద రైతులకు అందక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. వారు పంటలు వేసి పెట్టుబడులకి రుణాలు లేక డబ్బులు అందక ఎంతో ఇబ్బందులకు గురై కొంతమంది రైతులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా వారి పేర్లను ఆన్లైన్ లో నేటికి కూడా చేర్చలేదు. ఎందుకు చేర్చలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు పేద రైతులు మరి వారి పంటలకు పెట్టుబడులు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వాలు నెట్టబడ్డాయి. తొలగిస్తే నేటికి కూడా ఈ పేద రైతుల పేర్లను ఆన్లైన్ లో చేర్చలేదంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేద రైతుల భూముల పట్టాలు డీకే పట్టా ల్యాండ్స్ ని వెంటనే ఆన్లైన్ లో చేర్చాలని మా సంస్థ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకుంటే స్వార్థపరులైన రాజకీయ నాయకులు కొంతమంది ఈ భూములని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. ప్రతి మండల తహసీల్దార్ గారికి మెమోరాండం అందిస్తున్నాం. తర్వాత కలెక్టర్ గారికి కూడా అందిస్తాం. ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్తూ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తామని ఈ సంస్థ తరపున మేము తెలియజేస్తా ఉన్నాం. భూ సమస్యలు ఉన్న వారు మీ పేర్లు ఆన్లైన్ లో లేకపోతే మా సంస్థ అయిన రాష్ట్ర అధ్యక్షుల వారైన వారి నంబర్ కి ఫోన్ చేయగలరని తెలియజేస్తా ఉన్నాం. 9052890991 ఈ నంబర్ కి ఫోన్ చేయగలరు.